దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానని దేవుని పట్ల ప్రతి ఒక్కరికి వందనాలు. నీవు దేవుణ్ణి నమ్ముతున్నావా? లేదంటే నీ సమస్యలను నువ్వు చూసుకుంటూ ఉన్నావా? నువ్వు ఎప్పుడైతే నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు నా పరిస్థితిని మారుస్తాడు, నా దేవుడు ఆయన చేసిన వాగ్దానాన్ని నా పక్షంగా నెరవేరుస్తాడు అని నీకు నమ్మకం ఉందో, అప్పుడు తప్పకుండా అసాధ్యము అన్న వాటిని దేవుడు సాధ్యము చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు అనుమానిస్తావో, దేవుడు నీ పక్షంగా నిలబడి ఆయన కార్యము జరిగించారు. ఆయన ఎంత సర్వశక్తిమంతుడైనప్పటికీ నమ్మితేనే దేవుడు మన జీవితంలో ఆయన కార్యము జరిగిస్తారు. నీ సమస్య ఎంత పెద్దదైనప్పటికీ, నీ అప్పులు ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ, నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, ఎలాగా సతమతం అయిపోతూ కలహాలతో ఉన్నప్పటికీ కూడా, నీ అనారోగ్య పరిస్థితి ఎంత తీవ్రమైన, నీవే ఆశ వదిలేసుకున్నప్పటికీ, మనుషులు ఇది జరగదు అన్నప్పటికీ, నువ్వు దేవుని మీద ఆవగింజంత విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు తప్పక నీ పక్షం గుండా ఆయన కార్యం జరిగించబోతున్నారు. నువ్వు నమ్మితే దేవుని యొక్క శక్తి అక్కడ పనిచేస్తుంది. నువ్వు అనుమానిస్తే అక్కడ దేవుడు పనిచేయరు. కాబట్టి నీ పరిస్థితి ఏదైనప్పటికీ, అది అప్పులు కానీ, అనారోగ్యము కానీ, కుటుంబ కలహాలు కానీ, ఏదైనప్పటికీ కూడా నువ్వు ఆ పరిస్థితిని చూడొద్దు. నువ్వు దేవుని మీద నమ్మిక మాత్రం ఉంచు. నువ్వు నమ్మితే దేవుడు అసాధ్యాన్ని సాధ్యం చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఆమేన్. దేవుడు ఏం చెప్తున్నారండి? నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అంటే దేవుడు అసాధ్యాన్ని సాధ్యము చేయడానికి మనము ఎంత విశ్వాసం ఉంచాలి, దేవుని మీద ఎంత నమ్మిక ఉంచాలి, అంతా ఉంచకుండా మనము అనుమానిస్తూ, అంటే మన పరిస్థితిని చూసుకుని ఇది జరుగుతుందా, డాక్టర్లు చేస్తే ఇది సాధ్యము కాదు అంటున్నారు, నీ గర్భము తెరవబడదు అంటున్నారు, లేదా నీకు స్వస్థత రాదు అంటున్నారు, నేను చదువుకున్న చదువుకి ఉద్యోగము రాదు అంటున్నారు, నాకు వ్యాపారం చేసేంత జ్ఞానము లేదు, అంత ధనము నా దగ్గర లేదు, నా కుటుంబ పరిస్థితి చూస్తే ఇలా ఉంది, నాకు చూస్తే ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇంత ఆర్థిక ఇబ్బంది ఉందని ఇలాగ నువ్వు నా పరిస్థితి నువ్వు చూసుకొని అనుమానిస్తూ ఉంటే దేవుడి యొక్క శక్తి అక్కడ పనిచేయదండి. ఎందుకంటే దేవుడు ఏదైనా చేయగల దేవుడు. ఉన్న దానిని లేనట్లుగా, లేని దానిని ఉన్నట్లుగా దేవుడు మార్చగలిగే దేవుడు. నీ పరిస్థితిని మార్చగలిగే దేవుడు. నీ జీవితాన్నే మార్చే దేవుడు. ఒక మనిషి యొక్క శక్తికి ఎరుకో గోడలను కూల్చడం అసాధ్యమండి. కానీ దేవుడు ఆ ఎరుకో గోడలనే కూల్చారు. వెనుక ఫరో సైన్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రం, ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో దేవుడు ఆ ఎర్ర సముద్రముని పాయలు చేసి రాజమార్గం ఏర్పాటు చేసి చేయబట్టి నడిపించిన అదే దేవుడు ఇంకా మన మధ్యన సంచరిస్తూనే ఉన్నారండి. కాబట్టి ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఎప్పుడు కూడా మనం మన పరిస్థితిని చూడొద్దు, దేవుని మాట యందు మాత్రమే నమ్మిక ఉంచుదామండి. నువ్వు నమ్మితే అసాధ్యాన్ని దేవుడు సాధ్యము చేయబోతున్నారు. కాబట్టి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం అంటున్నారు. నమ్ముట నీ వలనైతే, నా పరిస్థితి ఏదైనప్పటికీ నా దేవుడు నా పరిస్థితిని మార్చగలరు, మారాను మధురముగా మార్చగలరు, కీడుని మేలుగా మార్చగలరు, చీకటిని వెలుగుగా మార్చగలరు, నా దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చగలను అని ఎప్పుడైతే నువ్వు నమ్మిక ఉంచుతావో, దేవుడు తప్పకుండా నీ పరిస్థితిని ఆయన మార్చి అసాధ్యాన్ని సాధ్యం చేసి ఆయన నామాన్ని ఆయన మహిమపరుచుకుంటున్నారు. కాబట్టి నువ్వు ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు కూడా నీ పరిస్థితిని చూడొద్దు.
దేవుని మీద మాత్రమే నమ్మిక ఉంచు. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము మన జీవితంలో ఆయన నెరవేరుస్తుండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లో ఏకీభవించండి. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు వందనాలు దేవతలు ఇచ్చిన వాగ్దానం నా అమ్మ జీవితాల్లో నూరింతలుగా ఫలించిన గాక. దైవజనులు వారి కుటుంబాలు సంఘాలు పరిచర్యలు యేసు నామంలోనే దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామంలోనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యలో పాలె భాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాతసన్ని చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.